హెపటైటిస్ బిని ఎట్లా గుర్తించాలి అంటే అందరికీ తెలియదు, దాని లక్షణాలు ఎలా ఉంటాయి? వాస్తవానికి చెప్పాలనంటే దానికంటూ ఏ సిమ్టమ్స్ ఉండవు. మామూలుగా అది మన బాడీలోకి ఒకసారి వచ్చిన తర్వాత 2 రకాలుగా ఉంటుందన్నమాట. అంటే ముఖ్యంగా బాడీలోకి వచ్చేటప్పటికి ఎక్యూట్ సిమ్టమ్స్ అనేటివి ఉంటాయి. అది మొదటిసారి వచ్చినప్పుడు సహజంగా ఎనీ వైరల్ ఫీవర్ ఎలా ఉంటుందో అలా ఉంటుంది. సో కాబట్టి మనం దాన్ని అంతగా గుర్తించకపోయే అవకాశం ఉంటుంది. చాలా మట్టుకు మన బాడీయే ఆ వైరస్ని సప్రెస్ చేసేస్తుంది, కానీ అది దీర్ఘకాలంగా అలాగే బాడీలో ఉండిపోయే అవకాశం చాలా ఉంటుంది. దాన్ని క్రానిక్ హెపటైటిస్ అంటాము. మామూలుగా ఈ హెపటైటిస్ బికి క్లాసికల్ సిమ్టమ్స్ ఏముండవు. 80% ఆఫ్ ద టైమ్స్ ఇట్ ఈజ్ అసిమ్టమాటిక్, అంటే ఎటువంటి సమస్యలు ఉండవు. ఇది మనం హాస్పిటల్కి ఏదో సర్జరీకి వెళ్తాము, లేదు అని అంటే డెలివరీస్కి వెళ్తున్నప్పుడు, లేదంటే ఏదైనా ఎండోస్కోపీ లాంటి ప్రొసీజర్స్ చేసేటప్పుడు చేసే ముందు మనకు ఒక స్క్రీనింగ్ టెస్ట్ చేస్తారు. ఈ స్క్రీనింగ్ టెస్ట్లో డిటెక్ట్ అయ్యే అవకాశం ఉంటుంది. దానికంటే ముఖ్యంగా బ్లడ్ డొనేషన్స్ చేసేటప్పుడు కొన్ని స్క్రీనింగ్ టెస్ట్ చేస్తారు. సో దాంట్లో డిటెక్ట్ అయ్యే అవకాశం ఉంటుంది. సో 80% ఆఫ్ ద టైం దీనికి ఏం సిమ్టమ్స్ ఉండవు. 20% ఆఫ్ ద టైమ్స్ లివర్ సమస్యలతోటి మన దగ్గరికి పేషెంట్స్ వచ్చే అవకాశం ఉంటుంది. సో ఈ 20%లో మీరు చూసుకున్నట్టయితే కడుపు ఉబ్బిపోవటము, కాళ్ళ వాపులు రావటము, లేదంటే బ్లడ్ వామిటింగ్స్ అవ్వడము, బ్లాక్ మోషన్స్ అవ్వటము, ఎక్కువగా నిద్రపోవటము, ఇవన్నీ కూడా ఏంటంటే ముఖ్యంగా లివర్ ఫెయిల్యూర్ ఫీచర్స్ అన్నమాట. సో అది చాలా తక్కువ మందిలో ఉంటుంది. బట్ దీన్ని మెయిన్గా డిటెక్ట్ చేయాల్సింది అసిమ్టమాటిక్గా రొటీన్ బ్లడ్ టెస్ట్లోనే డిటెక్ట్ చేయడం జరుగుతుంది. ఓకే, బట్ అంటే సిమ్టమాటిక్గా ఉంటే కష్టం కదా సార్? అంటే ఏదో ఒక స్క్రీనింగ్కి వెళ్తే కానీ అన్ఫార్చునేట్లీ కానీ సమస్య అదే. అందుకని ఇప్పుడు ఏంటంటే గవర్నమెంట్ కూడా మీరు చూస్తే ఒకప్పుడు దీనికి స్క్రీనింగ్ ప్రోగ్రామ్ అనేది ఉండేది కాదు, వ్యాక్సినేషన్ ప్రోగ్రామ్ అనేది ఉండేది కాదు. 2000, 2001, 2002 టైంలో గవర్నమెంట్ ఒక మాస్ స్క్రీనింగ్ ప్రోగ్రామ్ని తీసుకురావడం వల్ల చాలా మటుకు చాలా మందిలో స్క్రీనింగ్ జరిగిపోయింది. అందుకే 2000 తర్వాత పుట్టిన పిల్లలందరికీ కూడా దానికి కావాల్సినటువంటి వ్యాక్సిన్ అనేది వచ్చేసింది, వాళ్ళకు స్క్రీనింగ్ అనేది అయిపోయింది. ఎస్పెషల్లీ 2000కి ముందు పుట్టిన వాళ్ళు, అంటే 1900 సంవత్సరాల్లో పుట్టిన వాళ్ళకే దీంట్లో ఏంటంటే మనం తప్పకుండా ఏదో ఒక అవకాశం తీసుకొని స్క్రీనింగ్ అనేది చేసి దాన్ని మనం డిటెక్ట్ చేసుకోవాలి. ఎందుకంటే డిటెక్ట్ చేయలేదు అని అనుకోండి, ఇది మనకు మెల్లగా లివర్ డ్యామేజ్ని క్రియేట్ చేసేస్తుంది. ఈ లివర్ డ్యామేజ్ క్రియేట్ చేసిన తర్వాత ఒక్కసారి డ్యామేజ్ అయిన తర్వాత దట్ ఈస్ అన్ ఇర్రివర్సిబుల్ డ్యామేజ్. సో మనం ఏంటంటే ముందుకు ప్రోగ్రెస్ కాకుండా ప్రివెంట్ చేయగలుగుతాం. కానీ సో బెస్ట్ థింగ్ ఏంటి అని అంటే మనం పీరియాడిక్గా ఇన్ ద సెన్స్ హెపటైటిస్ బి అనేది మనకు కొన్ని కారణాల వల్ల వస్తుంది. సో ఆ రిస్క్ ఫ్యాక్టర్స్ ఉన్న వాళ్ళు తప్పకుండా ఒకసారి స్క్రీనింగ్ చేసుకోవాలి.